నా పేరు నాయని ప్రభంజన్. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు ఏజెన్సీ ఏరియా నుంచి నేను వచ్చాను సార్. సార్ 2 రోజుల నుంచి నేను ఈ విషయం గురించి నేను తిరుగుతున్నాను సార్. ఇది అక్కడ మా కాలనీ అక్కడ ఏంటి సార్, సుభాష్ నగర్ కాలనీ ఏపీఆర్ వాసులం సార్ మేము. అక్కడ 2 టవర్లు ఇదివరకు వేశారు సార్, టవర్లు వేశారు. ఆ టవర్ల వల్ల రేడియేషన్స్ అవన్నీ వస్తున్నాయి సార్. ఇదివరకు ఆ టవర్లను అక్కడ ఆల్రెడీ ఇల్లులు ఉండగా కూడా దాని గురించి మాట్లాడి చేసినా కూడా జనాల్ని భయపెట్టి చేసి అక్కడ టవర్లు వేశారు సార్. అయినా కూడా దాని గురించి ఇప్పుడు రేడియేషన్స్ ఎక్కువయ్యి అక్కడ దురదలు, గుండె జబ్బులు, క్యాన్సర్లు, వ్యాధులు అన్నీ వస్తున్నాయి సార్. అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. జనాలకి అవేర్నెస్ లేదు సార్. అవేర్నెస్ లేక వాళ్ళ నోళ్ళు కూడా మూపిస్తున్నారు సార్. నువ్వు మూపించి మాకు ఇప్పుడు పోరాటం చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి యాంటీగా అదే ప్రభుత్వం వాళ్ళు యాంటీగా రివర్స్ జనాల్ని మా మీదకి ఎగదొస్తున్నారు సార్. అట్లా దీనివల్ల నా పోరాటం ఏంటంటే సార్, ఒకటే సార్, లైన్లో ఆల్రెడీ 230 వోల్ట్స్ కరెంటు ఉండగా అసలు అవసరం లేని ఇది 11K వోల్ట్స్ వైర్ డైరెక్ట్ తీసుకొచ్చి టవర్స్కి ఇచ్చేసి ఆ టవర్స్కి రేడియేషన్ ఇంకా అగ్నికి ఆయుధం ఎలా వేస్తామో దానికి ఇంకా ఎట్లా పెంచుతామో ఈ టవర్స్కి రేడియేషన్స్ ఇంకా దానివల్ల ఇంకా ప్రజలకు ఇబ్బంది సార్. రూపాయి ఉన్న వాళ్ళు ఉంటారు, రూపాయి లేని వాళ్ళు సార్. అక్కడ కూలీలకు వెళ్ళి నాలీలకు వెళ్ళి అన్ని పనులు అన్ని చేసుకుంటూ వస్తున్నారు సార్. హాస్పిటల్కి వెళ్ళేసి ఏమని ఖర్చు పెట్టుకుంటాం సార్, ఏమని చెప్తాం సార్. ఈ ప్రైవేట్ సంస్థ కోసం ఏం సార్, ఊరు చివరే వేసుకుంటారు సార్ టవర్లు. ఊరు చివరలు వేసుకుని టవర్లని ఎస్టాబ్లిష్ చేస్తారు సార్. ఇళ్ల మధ్యలో ఉంచేసి టవర్లు వేసేసి జనాలను ఇబ్బంది పెట్టేసి ఇవన్నీ చేస్తున్నారు సార్. దీనికోసం ఒకసారి రేవంత్ రెడ్డి సార్ దీని గురించి మాట్లాడాలి సార్. సార్ ఇదే విషయం గురించి ఏడి కోటేశ్వరరావు సార్, రాము సార్, లైన్మెన్ రాజశేఖర్ సార్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించి వీళ్ళ దగ్గర చేతులు పెట్టుకుని సార్ ప్లీజ్ తీసేయండి సార్, నా మాట్లాడండి సార్ అంటే కూడా వీళ్ళు ఇల్లే సార్. వీళ్ళు ప్రైవేట్ సంస్థ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లంచాలు తీసుకొని వీళ్ళు ఇది పనిని వీళ్ళు అక్కడితోనే వీళ్ళు బలవంతంగా చెబుతానే నేను ఇదే విషయం గురించి వీళ్ళు నా మాట వినకపోతే బలవంతంగా వచ్చేసి లైన్లో స్తంభాలు వేసి అవి చేస్తూ ఉంటుంటే నేను ఇదే విషయం గురించి నేను టవర్ ఎక్కాను సార్. మీరు ఇప్పుడే ఇది అన్ని తీసేయకపోతే నేను చచ్చిపోతా అనేసి నేను టవర్ కూడా ఎక్కాను సార్. చూడండి సార్, నేను టవర్ ఎక్కడం కూడా జరిగింది. ఈనాడు పేపర్లో వచ్చింది సార్. నేను ఇదే టవర్ ఎక్కడం జరిగింది సార్. నాయని ప్రభంజన్ సార్ నా పేరు సార్. అక్కడ చెప్తే వినట్లేదు సార్. ఏడీ సార్, ఏఈ సార్ వీళ్ళందరూ ఎవరు చెప్పినా వినట్లేదు సార్. ఇదే విషయం గురించి సిఎస్ఆర్ నేను మాట్లాడతా రామ్మ నేను చూసుకుంటా అని సిఎస్ఆర్ కరుణాకర్ సార్ కూడా దీని విషయం గురించి కూడా మాట్లాడారు సార్. మాట్లాడి సార్ ఇదంటే నేను నీకు న్యాయం చేస్తానమ్మా అది అని చెప్పారు కానీ ఈ రోజుకి సార్ అది జరిగి ఇప్పటికీ 7 రోజులు 8-9 రోజులు దాటింది సార్. అయినా కూడా ఈ విషయం గురించి చేయలేదు సార్. నిన్నటికి అకస్మాత్తుగా సడన్గా నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ నుంచి ఏం చేస్తాడో ఏం కథనో నిన్నటికి ఏడి కోటేశ్వర సార్, ఏఈ రాము సార్, లైన్మెన్ రాజశేఖర్ సార్ వీళ్ళందరూ కలిసి సార్ వీళ్ళందరూ సీఏ కన్నా సార్ వీళ్ళందరూ ఉమ్మడిగా వీళ్ళందరూ కలిసి ప్రైవేట్ సంస్థ నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళందరూ నేను హైదరాబాద్ వచ్చాను ఏం చేస్తాడో ఏమో అనేసి నిన్నటికి పెట్రోలింగ్ కార్లు తెచ్చేసి లేడీ కానిస్టేబుల్ని వాళ్ళ మా అమ్మగారిని, మా డాడీ గారిని, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ బంధించేసి మీరు ఇప్పుడే ఇక్కడ మీరు ఇది చేస్తే మిమ్మల్ని పెట్రోల్ కాల్ వేసుకుని స్టేషన్ తీసుకుపోతాం అని భయభ్రాంతులు గురి చేసి మీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, మీ మీద ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం అనేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు సార్. హెరాస్ చేస్తున్నారు సార్ స్టేషన్లో సార్. ప్లీజ్ దయచేసి నా యందు ఒకసారి నా మనవి ఆలకించి ఒక్కసారి రేవంత్ రెడ్డి సార్ నా మాట ఒకసారి ఆలకించి ఈ విషయం గురించి మా ఇల్లందు మా గ్రామ పంచాయతీ సుభాష్ నగర్ ఏరియాలో ఆ టవర్లో ఒకటి 11 kV వోల్ట్స్ వైర్ ఒకటి ఇవన్నీ తీపిచ్చేసి మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడాలని జనాల మమ్మల్ని అందరినీ కాపాడి మీరు నాకు న్యాయం చేయాలనేసి మా గ్రామ ప్రజలకి న్యాయం చేయాలనేసి దయచేసి నా యొక్క ప్రార్థన సార్ ఆలకించండి నా మాట. ఇదేనా సార్ నా విన్నపం. ఇంకోటి మీరు ఏదైతే న్యాయం కోసం కొట్లాడుతుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అవును సార్. నేను చదువుకున్నాను సార్. నువ్వు చదువుకున్నావు, నువ్వు గ్రాడ్యుయేషన్ చేసావు, నువ్వు నీ మీద క్రిమినల్ పెడితే నీకు జాబులు రావు, ఏం రావు, నువ్వు అది చేస్తాను సిఏ కరుణాకర్ సార్ అను మన ఏఈ కోటేశ్వరరావు, రాము, లైన్మెన్ రాజశేఖర్ వీళ్ళందరూ కలిసి సార్ ఇదే డబ్బులు సార్ వాళ్ళందరూ చేసేసుకొని ఇదే విషయం గురించి మాట్లాడి ఏఈ రాము సార్ వాయిస్ కూడా ఉంది సార్. ఏడీ సార్ వాయిస్ దీంట్లో పాత్ర నాది కూడా ఉంది అనే వాయిస్ ఏడీ సార్ది కూడా నా దగ్గర ఉంది సార్, కోటేశ్వరరావు సార్ది. ఇంత చెప్పినా కానీ ఇంత చేసినా కానీ ఈ సార్ మాత్రం మమ్మల్ని ఇది చేసి డబ్బులు వాళ్ళకి ఇచ్చి సిఎస్ఆర్ తరఫు నుంచి మమ్మల్ని బెదిరింపులు సార్. నేను చదువుకున్నాను సార్. నేను చదువుకున్న వాళ్ళు నా మీద కేసులు పెడితే నన్ను భయం పెడితే ఈ విషయం గురించి తప్పుకుంటాడు, ఈ విషయం నుంచి మాకు అడ్డు తొలగిపోతాడు అనేసి నన్ను బెదిరిస్తున్నారు సార్. ఈ పోలీస్ శాఖ సార్ పోలీసులు ఉన్నది ఎందుకు సార్? జనాలకు ఇబ్బంది కలిగితే సార్ శాంతి భద్రతల కోసం సార్ పోలీసు వాళ్ళు ఉన్నది. అట్లాంటివి సార్ మేము ఫైట్ చేసి మాకు ఇది జరుగుతుంది, మాకు దీని నుంచి మమ్మల్ని కాపాడండి అంటే వాళ్ళే మాకు థ్రెట్టింగ్ తెచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మా పేరెంట్స్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి దాంట్లో చేస్తామంటే ఎట్లా సార్? ఇది మాకు ఎవరు సార్? మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు సార్? కొత్త ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ఇకనైనా రేవంత్ రెడ్డి సార్ ఇది విషయం గురించి మాట్లాడి చేస్తారనేసి ఇప్పటికీ 2 సార్లు వచ్చాం సార్ ఇక్కడికి. దయచేసి సార్ నా మాట ఒకసారి ఆలకించి రేవంత్ రెడ్డి సార్కి తెలియజేయండి సార్. దీని గురించి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడి ప్రజలకు న్యాయం చేయాలి. నేను న్యాయం చేసేదాకా నేను ఈ నుంచి కదలను, ఈ నుంచి వెళ్ళను సార్. నేను ఈ న్యాయం చేశారు ఇది చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి తిరుగుతా సార్. నేను నా మాట ఒకసారి ఆలకించి సార్. కాదు సార్, మాకు మాత్రం న్యాయం జరగకపోతే సార్ నేను తక్షణమే సార్ నేను ఈ విషయం గురించి నేను చచ్చిపోయినా కానీ నా ప్రాంత ప్రజలు బతుకుతారనే వాళ్ళ కోసం నేను ఏం చేయడానికి
రెడీ ఉన్నాను సార్. నేను వాళ్ళ కోసం చావడానికి రెడీ ఉన్నా సార్. నేను ఇంత చదువుకొని ఇంత చేసి అవేర్నెస్ ఉండి కూడా నేను ఏం చేయకపోతే ఈ చదువు విద్యా సంస్థలకి అన్నిటికీ కళ్ళకు గంతలు కట్టినట్టయితే సార్. ఇది సార్. ప్లీజ్ సార్, దయచేసి మీరందరూ మీ మీడియా మిత్రులైన మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేకూర్చాలని దయచేసి మేము అడుగుతున్నాం సార్. ప్లీజ్. ఇంకోటి ప్రజాభవన్ ముందుకు వచ్చి 2 సార్లు అర్జీలు పెట్టుకుంటా అంటున్నారు. అధికారులు పట్టించుకోవట్లేరా? ఏం జరుగుతా ఉంది ఇక్కడ? సార్ అధికారులు అంటే సార్ లోపల ఇచ్చాం మాట్లాడాం సార్. కాకపోతే ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది కదా సార్. ఈ విషయం గురించి మరి ఇక్కడ కూడా స్పందిస్తారేమో అనే ఒక ఉద్దేశం సార్. 2-3 సార్లు తిరుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు ఇంతమంది జనం వచ్చారు కదా సార్. వీళ్ళ మధ్యలో మరి ఏమంటున్నారో ఏమో తెలియదు సార్ మనకి. కాకపోతే ఏంటంటే ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడితే దీన్ని ప్రజలకు తెస్తారు. ఎందుకంటే నేను మాలమూల ప్రాంతం నుంచి వచ్చాను సార్. మాలమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చాను కాబట్టి దీని గురించి మాట్లాడితే ఎట్టకైనా దీన్ని సాధించుకొని నేను వెళ్ళాలి సార్. ఎందుకంటే సార్ గ్రామ ప్రజలు సార్, గుండె జబ్బులు సార్, క్యాన్సర్లు సార్, నీరసం సార్, మోకాళ్ళ నొప్పులు సార్, ఇవన్నీ ఉన్నాయి సార్. ఇదే గ్రామ పంచాయతీ సార్. ఇదే సార్ అక్కడ చుట్టుపక్కల ఉన్న సార్ సుభాష్ నగర్ ఏపీఆర్ కాలనీ నివాసులు మొత్తం సార్. వాళ్ళ ఇంటింట్లో సార్ అక్కడ వృద్ధులు చిన్నపిల్లలు అందరూ ఉన్నారు సార్. ఏ టైంలో ఎప్పుడు ఏ రోగం వచ్చేది తెలియదు సార్. ఆల్రెడీ కొంతమంది బాధపడుతూ ఉన్నారు సార్. వాళ్ళు కూడా మీరు ఒకసారి చూడండి సార్. నా బాధను ఒకసారి ఆలకించండి సార్. ఒకసారి చూడండి సార్. గుండె జబ్బులు అన్ని స్టార్ట్ అవుతుంది. ఈ టవర్ను తీసేయాలి. సమస్య అయితే చాలా భారీ ఎత్తున ఉంది. సార్ చూడండి సార్. ఒళ్ళు నిండా మొత్తం రేడియేషన్ సార్. రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం ఎంత అవుతుంది సార్. టవర్లు సార్ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సార్. చూడండి సార్, జనాల్ని భయపెట్టేసి జనాల్ని ఇచ్చేసి సార్ అక్కడ రాజకీయ పరంగా కానీ ఆ పరంగా ఇచ్చేస్తున్నారు సార్. మా కోసం దయచేసి మా ప్రజల్ని మమ్మల్ని రక్షించేసి చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇదే రేవంత్ రెడ్డి సార్ ఇదే మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. న్యాయం చేసేదాకా మేము కదలమనేసి మేము ఇదే చెప్తున్నాం సార్. ఒక్కడినైనా సార్ దీనికోసం సార్ అవేర్నెస్ ఉంది కాబట్టి నేను ఈ దాకా వచ్చా సార్. జనాలకి డబ్బులు ఇచ్చి వెదజల్లి కూడా సార్ కొంతమంది నా మీద యాంటీగా నన్ను కొడదామనేసి నన్ను ఇదే కరెంట్ డిపార్ట్మెంట్తో నేను ఇది చేస్తున్నాను అనేసి నన్ను కొడదామనేసి కూడా నా మీద ఇది చేసుకుని నన్ను చంపుదామనే ప్రయత్నం కూడా చేశారు సార్. అయినా కానీ నేను ఎదుర్కొని ఇక్కడ దాకా నేను వచ్చా సార్. దయచేసి నా మాట ఒక్కసారి ఆలకించి దీన్ని ఒక్కసారి ఇది జనాల మధ్యకి తీసుకెళ్ళి దీన్ని ఈ ప్రజలకి మా ఇల్లందు అయినటువంటి సుభాష్ నగర్ కాలనీ ఏపీఆర్ కాలనీ నివాసం జన మధ్యలో ఆ టవర్లను ప్లస్ ఇది మన 11 kV వోల్ట్స్ వైర్లు మొత్తం తక్షణమే తీసేయాల్సిందిగా అన్నీ చేస్తున్నాను సార్. దయచేసి నేను అర్థిస్తున్నాను.